రెడ్డి ఢిల్లీకి చేరుకున్నారు. ఏఐసీసీ ఆఫీస్లో జరిగే సెంట్రల్ ఎలక్షన్ కమిటీ మీటింగ్లో సీఎం పాల్గొన్నారు. లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాపై చర్చిస్తారు. తెలంగాణ నుంచి 10 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించే అవకాశం ఉంది. సీఎం రేవంత్ రెడ్డి అయితే ఢిల్లీకి చేరుకున్నారు. ఏఐసీసీ ఆఫీస్లో జరిగే సెంట్రల్ ఎలక్షన్ కమిటీ మీటింగ్లో అయితే సీఎం పాల్గొనబోతున్నారు. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి ఢిల్లీ నుంచి శివ లైవ్ అందిస్తారు. శివ, చెప్పండి, సీఎం రేవంత్ రెడ్డి అయితే ఢిల్లీ చేరుకున్నారు. ఏఐసీసీ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఆఫీస్లో కూడా ఆయన మీటింగ్లో కూడా పాల్గొనబోతున్నారు. సో ప్రధానంగా రాష్ట్రాల 60 సీట్లకి సంబంధించి కూడా ఆయన చర్చించే అవకాశం కూడా కనిపిస్తోంది. డీటెయిల్స్ ఏంటి శివ? ఈరోజు కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం మరి కాసేపట్లో ప్రారంభం కాబోతుంది. ఈ సమావేశంలో పాల్గొనేందుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ చేరుకున్నారు. ఇక మరి కాసేపట్లోనే ఏఐసీసీ కార్యాలయానికి చేరుకోబోతున్నారు. అంటే 7:15 కల్లా ఈ సమావేశం ప్రారంభం కాబోతుంది. ఈ సమావేశంలో తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి, అలాగే అంటే పీసీసీ హోదాలో రేవంత్ రెడ్డి పాల్గొనబోతున్నారు. ఇటు సీఈసీ మెంబర్గా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆల్రెడీ ఏఐసీసీ కార్యాలయం చేరుకున్నారు. కొద్దిసేపు క్రితమే కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే కూడా ఏఐసీసీ కార్యాలయానికి చేరుకున్నారు. ప్రజెంట్ మనం చూస్తున్నాం, సోనియా గాంధీ కూడా ఏఐసీసీ కార్యాలయానికి చేరుకున్నారు. ఇక మరి కాసేపట్లోనే ఈ సమావేశం జరగబోతుంది. మనం చూస్తున్నాం, సోనియా గాంధీ ఇప్పుడే ఏఐసీసీ కార్యాలయానికి చేరుకున్నారు. 7:15 కల్లా ఈ సమావేశం ప్రారంభం కాబోతుంది. రాహుల్ గాంధీ మధ్యప్రదేశ్లో అంటే ఇటు భారత్ జోడో న్యాయయాత్రలో ఉన్న నేపథ్యంలో రాజస్థాన్లో ఈ సమావేశానికి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తూ ఉంది. మరోవైపు సల్మాన్ ఖుర్షీద్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కేసీ వేణుగోపాల్, ఇతర పిఎల్ పున్యా కమిటీ సభ్యులందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొనేందుకు ఏఐసీసీ కార్యాలయానికి చేరుకున్నారు. వారి అభిప్రాయాలు అంటే మొత్తం ఈరోజు 10 రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థులను ఫైనల్ చేసే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తుంది. ప్రధానంగా మొత్తం 60 స్థానాలకు ముందుగా దీనిపై చర్చించే అవకాశం కనిపిస్తుంది. ఢిల్లీ, ఛత్తీస్గఢ్, కర్ణాటక, తెలంగాణ, లక్షద్వీప్, మేఘాలయ, త్రిపుర, సిక్కిం రాష్ట్రాలకు సంబంధించి, మణిపూర్ రాష్ట్రాలకు సంబంధించిన మొత్తం అభ్యర్థులకు సంబంధించి మొదటి జాబితా కింద అంటే ఈరోజు మాత్రం 60 మందికి సంబంధించి చర్చిస్తారంటూ కూడా కొంత సమాచారం అయితే అందుతోంది. ఈ 60 మందికి సంబంధించి ఈరోజు చర్చించి రేపు మొదటి లిస్టును ప్రకటించే అవకాశం ప్రధానంగా కనిపిస్తుంది. ఈ సమావేశంలో తెలంగాణకు సంబంధించి కూడా దాదాపు 10 మంది అభ్యర్థులకు సంబంధించి మొదటి జాబితాలో ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. ఇక ఇప్పటికే ఆశావాహులు ఏఐసీసీ కార్యాలయానికి చేరుకుంటున్నారు. అంటే గత 4-5 రోజులుగా కూడా అధిష్టానం పెద్దలను ప్రసన్నం చేసుకునేందుకు, వారితో మాట్లాడేందుకు కూడా ఢిల్లీకి చేరుకుంటున్నారు. అంటే ఒక్కొక్క నియోజకవర్గం నుంచి దాదాపు ఉన్న నియోజకవర్గాలు 17 నియోజకవర్గాల్లో మొత్తం 17 నియోజకవర్గాల్లో 300 మందికి పైగా అభ్యర్థులు దీనిలో పోటీ ఉన్నారు. ప్రజెంట్ మనం చూస్తున్నాం, మల్లికార్జున ఖర్గే ఏఐసీసీ కార్యాలయానికి చేరుకుని మనం చూస్తున్నాం, లైవ్లో విజువల్స్లో చూస్తున్నాం. మల్లికార్జున ఖర్గే కూడా ఇక్కడికి చేరుకున్నారు. సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే, ఇతర కమిటీ సభ్యులందరూ కూడా ఒక్కొక్కరు కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు. ఆ లైవ్ విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. మొత్తం ఈ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశంలో మొత్తం 10 రాష్ట్రాలకు సంబంధించి ఏదైతే అభ్యర్థులకు సంబంధించి చర్చలు జరుపుతున్నారో అంటే ఒక్కొక్క రాష్ట్రానికి సంబంధించి పీసీసీ హోదాలో రేవంత్ రెడ్డి హాజరు కాబోతున్నారు. ఇక ఆ రాష్ట్రాలకు సంబంధించి ప్రతి సమావేశం కూడా దాదాపు 30 నిమిషాల పాటు ఈ సమావేశం జరిగే అవకాశం ముందుగా కనిపిస్తుంది. ఒక్కొక్క రాష్ట్రానికి సంబంధించి మొత్తం అంటే లేట్ నైట్ వరకు కూడా ఈ సమావేశం. ప్రసన్న శివ, ఇటు ప్రధానంగా తెలంగాణ వైపు చూసుకుంటే 10 మంది అభ్యర్థుల పేర్లు ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. ప్రధానంగా ఎవరెవరి పేర్లు వినిపిస్తున్నాయి? ఆ మీటింగ్ అయిపోయిన అనంతరమే ఈ లిస్ట్ వచ్చే అవకాశం ఉందనుకోవచ్చా? అంటే మీటింగ్ కావడానికి అంటే 10 రాష్ట్రాలు కాబట్టి మీటింగ్ మొదట ఏ రాష్ట్రంకి సంబంధించి చర్చిస్తారనేది కూడా తెలియాల్సి ఉంది. మొత్తం 10 రాష్ట్రాల్లో కంప్లీట్ అయిన తర్వాత ఈరోజు లేట్ నైట్ అవుతుంది కాబట్టి దాదాపు 11-12 కావస్తుంది కాబట్టి మీటింగ్ ముగిసేపటికి ఈ లిస్టు తయారు చేసి రేపు ప్రకటించే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తుంది. రేపు ఉదయం 9 గంటలకు లేదా మధ్యాహ్నం లోపు అయితే మొదటి జాబితా ప్రకటిస్తారంటూ కూడా సమాచారం అయితే అందుతుంది. మొత్తం అంటే ఒక్కొక్క నియోజకవర్గానికి మొత్తం పోటీ భారీగా ఉన్న నేపథ్యంలో మొత్తం ఆశావాహులు ఇప్పటికే తెలంగాణలో స్క్రీనింగ్ కమిటీ సమావేశం
సమావేశం కూడా జరిగింది. స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో అభ్యర్థుల జాబితాను కూడా నివేదికను తయారు చేసి అధిష్టానానికి పంపించారు. కానీ అధిష్టానం మాత్రం రేవంత్ రెడ్డికి ఆ బాధ్యతలు అప్పగించినట్లుగా తెలుస్తోంది. దానిలో భాగంగానే అభ్యర్థుల కసరత్తు అయితే ముగిసింది. ఇప్పటికే ఇతర పార్టీలకు సంబంధించిన నేతలు కొంతమంది కాంగ్రెస్ పార్టీలో చేరారు. మరోవైపు సొంత పార్టీలో ఉన్న నేతలు కూడా అంటే గత కొంతకాలంగా అంటే మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీకి అంటుపెట్టుకుని కాంగ్రెస్ పార్టీ విజయంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయడంలో ఎంతోమంది ఎంతో కీలక పాత్ర పోషించారు. ఈ నేపథ్యంలోనే వారందరికీ కూడా అవకాశం కల్పించే విధంగా కూడా ఇక్కడ అంటే గెలుపు గురాలని ఎన్నుకునే విధంగా ఈ ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది. అంటే రేపు మొత్తంగా చూసుకుంటే రేపు ఈ జాబితాను ప్రకటిస్తారంటూ కూడా మనకి ప్రధానంగా సమాచారం అయితే అందుతోంది. అంటే ఖమ్మం కానీ, మల్కాజ్గిరి, హైదరాబాద్, ఇతర పెద్దపల్లి, కరీంనగర్, మెదక్ ఇతర జిల్లాలకు సంబంధించి దాదాపు 5-6 జిల్లాలకు సంబంధించిన గట్టి పోటీ ఉన్న నేపథ్యంలో ముందుగా వాటికి సంబంధించి అభ్యర్థులను తుది జాబితాను అధిష్టానానికి రేవంత్ రెడ్డి పంపించినట్టుగా తెలుస్తోంది. కానీ ఇక అధిష్టానానికి పంపించినప్పటికీ కూడా ఇంకా రేవంత్ రెడ్డి ఫైనల్ నిర్ణయం తీసుకునే విధంగా కూడా ఇక్కడ చర్చలు జరిగినట్టు తెలుస్తుంది. కానీ ఇప్పుడు అంటే ఎవరెవరు పోటీలో ఉన్నారు, ఎవరికి ఇస్తే బాగుంటుంది అనేది ఈ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశంలో చర్చించిన తర్వాత తుది జాబితాను రేపు ప్రకటిస్తారంటూ కూడా మరో వార్త అయితే ప్రచారం జరుగుతోంది. చూడాలి మరి ఏం జరగబోతుంది. ఈ రోజు జరగబోయే 10 రాష్ట్రాలకు సంబంధించిన అంటే మొదట అందరూ కూడా దాదాపు 150 సీట్లకు సంబంధించి మొదట చర్చ జరుగుతుంది. 150 మంది అభ్యర్థులతో మొదటి జాబితా ప్రకటిస్తారని చెప్పినప్పటికీ కూడా ప్రజెంట్ చెప్తున్న దాని ప్రకారం చూసుకుంటే అంటే ఒక్కొక్కరు ఒక విధంగా కూడా తమ ఊహాగానాలు అయితే వ్యక్తపరుస్తున్న పరిస్థితి ఉంది. మొత్తం 10 రాష్ట్రాలకు సంబంధించి సిఈసీ సమావేశం జరుగుతుంది. ఇక మరి కాసేపట్లో రేవంత్ రెడ్డి ఏఐసీసీ కార్యాలయం చేరుకోబోతున్నారు. చేరుకున్న తర్వాత మొత్తం 10 రాష్ట్రాలకు సంబంధించిన నేతలతో పీసీసీ నేతలతోనూ సిఈసీ మెంబర్స్తో కూడా ఈ సమావేశంలో చర్చించి ఎవరెవరికి ఎక్కడెక్కడ సీట్లు కేటాయించాలి, ఏ రాష్ట్రానికి ఎన్ని సీట్లను ప్రకటించాలని దానిపై కూడా తుది నిర్ణయం అయితే ఈ రోజు రాత్రికి తీసుకునే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తోంది. ప్రసన్న. రైట్ శివ, థ్యాంక్ యూ.